హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను 5 రకాల నైవేద్యాలను ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి. ఒక గ్లాసు బియ్యము మనం అన్నంగా వండుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో పూజలకి చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే విధంగా టేస్టీ అయిన ప్రసాదాలను చేసి చూపిస్తానండి. అవి ఏంటి అంటే ఒకటి పులిహోర, దద్దోజనము, కొబ్బరన్నము, పొంగలి, పరమాన్నం అండి. ఈ 5 రకాల నైవేద్యాలను మనము కుక్కర్‌లో ఈజీగా ఒక గ్లాసు అన్నం వండుకున్నట్టయితే ఇవన్నీ చేసుకోవచ్చండి. అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ శ్రావణ మాసంలో చేసుకునే పూజలకు, వరలక్ష్మి వ్రతాలకు, వినాయక చవితి అప్పుడు మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా తినొచ్చండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం అని చెప్పాను గదండీ! ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇది మామూలుగా మన టీ కప్పుతో ఒక 5 గ్లాసుల వరకు అవుతుందండి. హాఫ్ కేజీకి తక్కువగా ఉంటాయి. వీటిని మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి, నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ గిన్నె తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ అండి. మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా! దీంట్లోకి 1 ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మనము 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికేలోగా మనము ఇంకో గిన్నె చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి పెసరపప్పు అండి. ఒక టీ కప్‌లో హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ పప్పుని మనము కొంచెం సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే విధంగా ఉడికించుకోవాలండి. ఇంకో స్టవ్ పై పాలను కూడా మరిగించి పెట్టుకోవాలి రెడీగా. ఒక హాఫ్ లీటర్ పాలను రెడీగా మరిగించి పెట్టుకోవాలి. అలాగే 1 ½ కప్ అండి. అంటే టీ కప్పు లెక్క చెప్పాను గదా! 1 ½ టీ కప్ వరకు బెల్లాన్ని తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇది కూడా బెల్లము మంచిగా కరిగే విధంగా కరిగించి పెట్టుకోవాలి. కొంచెం చిక్కబడే వరకు ఇలా మరిగించుకోవాలి. మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మనం పరమాన్నం చేసుకుంటాం గదా! దాంట్లోకి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోగా విజిల్స్ వచ్చాయండి. 2 విజిల్స్ వచ్చాయి. ఈ అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. విజిల్ అంతా పోయిన తర్వాత అన్నం అయితే పర్ఫెక్ట్‌గా అయిందండి. ఇప్పుడు ఈ అన్నంని మనము 5 పార్ట్స్‌లా విభజించాలి. అంటే ఒక 5 భాగాలుగా చేసుకోవాలండి. మనం 5 చేసుకుంటున్నాం గదా! కాబట్టి 5 ప్రసాదాలు చేయడానికి ఇలా కొంచెం కొంచెం ఇలా బౌల్‌లో తీసుకోండి. ఈ అన్నాన్ని కొంచెం వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలండి. పులిహోర చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా కొంచెం ఇలా గరిటెతో ఇలా అనుకుంటూ చల్లారబెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని అంతా మంచిగా కలిసే విధంగా ఈ అన్నానికి పట్టే విధంగా పట్టించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసము నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోయింది ఈ అన్నానికి. కొంచెమే కదా! దీంట్లోకి 2 నిమ్మకాయ ముక్కల్ని పిండుకుంటే సరిపోతదండి ఈ అన్నానికైతే. అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలండి. దీంట్లోకి మనము పోపు వేసుకుంటే సరిపోతుంది. తాలింపు పెట్టుకుందాము. దీనికోసం చిన్న మూకుడు పెట్టుకొని స్టవ్ పై దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చీలు అలాగే జీలకర్ర, ఆవాలు, పప్పులు, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెము ఇంగువ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పులిహోరలో ఎప్పుడైనా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చీలను చీల్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చివరిగా పసుపు ఒకటి వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపునంతటిని మనము రెడీ చేసి పెట్టుకున్న పులిహోర, నిమ్మకాయ పులిహోర ఉంది కదండీ! ఆ నిమ్మకాయ పులిహోరలో కలిపి మంచిగా అంతా ఈ ఈ తాలింపంతా ఈ అన్నానికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఈ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించిన అన్నం నుంచి ఇంకొక బౌల్ రైస్ తీసుకుందామండి. ఇది దద్దోజనం చేసుకుందాము.
దద్దోజనం కోసం ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా గ్లాస్ తీసుకొని ఇలా మెత్తగా అనుకోవాలి అన్నము. చల్లారితే గట్టిగా ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని దీంట్లోకి పాలు పోసుకోవాలండి. ఒక కప్పు వరకు పాలు పోసుకొని మెత్తగా కలిసే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు పోసుకోవాలండి. మంచి చిక్కటి పెరుగు పోసుకోండి. పాలు కూడా చిక్కగా ఉండాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని అంతా మంచిగా ఇలా మంచిగా వచ్చే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. గడ్డలేం లేకుండా చూసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని అంతా మంచిగా ఇలా తాలింపు అంతా రెడీ చేసుకొని దీన్ని మనం పెరుగు కలుపుకున్న దద్దోజనం ఉంది కదండి, దాంట్లోకి వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన దద్దోజనం అయితే రెడీగా ఉంది. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం ఇప్పటివరకు 2 నైవేద్యాలను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిగతావి కూడా చేసుకుందాము. మూడవ నైవేద్యము కొబ్బరన్నం చేసుకుందాం. దీనికోసం కూడా ఒక బౌల్ వరకు రైస్ తీసుకుందాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. తర్వాత కొంచెము జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొంచెము ఇలా శనగపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతుండగా దీంట్లోకి పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి తరుగును ఇలా మిక్సీ పట్టి రెడీగా చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను. దీన్ని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. ఎక్కువసేపు చేసుకోవద్దండి. ఇలా ఒక నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న ఒక బౌల్ రైస్ ఉంది కదా, దాన్ని వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అంతా ఈ అన్నానికి పట్టే విధంగా చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలుపుకున్నాం అనుకోండి, మనకైతే కొబ్బరన్నం అయితే రెడీ అవుతుంది. మూడవ ప్రసాదం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇంకొక ప్రసాదం చేద్దాము. దానికోసం కూడా ఒక బౌల్ రైస్ తీసుకుంటే సరిపోతుందండి. తీసి పెట్టుకోండి, పక్కన పెట్టండి. ఇప్పుడు మిగతా రైస్ ఉంది కదండి, ఐదవ ప్రసాదం, దీన్ని మనము పరమాన్నం చేసుకుందాము. ఈ రైస్ని ఇలాగే ఉంచేసుకోవాలి. ఇలాగే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక 2-3 కప్పుల వరకు పాలను వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. పాలంతా చిక్కగా అయ్యి అన్నం అంతా ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, అది వేసుకోవాలండి. అది ఇప్పటి వరకు చల్లారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ బెల్లం యొక్క వాటర్ వేసుకోవాలండి. అలా అయితేనే పాలు విరగకుండా మంచిగా వస్తుంది పరమాన్నం, లేదంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక ఇలాచీని ఇలా దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ పరమాన్నం మంచిగా ఇలా లూజుగా ఈవినింగ్ వరకు ఉండాలంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మరిగించిన పాలను ఒక కప్పు వరకు వేసుకొని అలా కలిపి వదిలేయండి. మీకు ఈవినింగ్ వరకు కూడా గట్టిగా అవ్వదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మరిగించిన పాలను వేసుకోవాలి. అందుకోసం మనం ముందుగానే కొంచెం బెల్లం వాటర్ని ఎక్కువనే వేసుకుంటేనే స్వీట్ అనేది సరిపోతుందండి. దానికి తగ్గట్టు వేసుకోవాలి. అంతేనండి, పరమాన్నం అయితే రెడీ అయింది. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసుకుందామండి, తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ను ఇప్పుడు మనం నైవేద్యంగా చేసుకుందామండి. దీన్ని చక్కెర పొంగల్ చేసుకుందాము. మనం గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, ఈ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెలో కొన్ని పాలు వేసుకోండి. 2 కప్పుల వరకు పాలు వేసుకొని ఇది కూడా ఈ అన్నము
కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోగా మనము బెల్లము మరియు చక్కెరను కరిగించి పెట్టుకుందామండి. చక్కెర పొంగల్లోకి కొంచెం బెల్లం వేసుకుంటుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కాబట్టి ఈ బెల్లం కొంచెం 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్ కాబట్టి. ఈ బెల్లం అంతా కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి మనం చక్కెర వేసుకుందామండి. 1/2 కప్పు వరకు చక్కెర వేసుకొని అది కూడా మంచిగా సిరప్‌లా వచ్చే విధంగా అంతా మంచిగా కలుపుకుంటూ చిక్కగా అయ్యే విధంగా ఇలా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈలోగా పప్పైతే ఉడుకుతుందండి. మనం స్టార్టింగ్‌లో పెట్టుకున్నాం కదా! పప్పు సిమ్‌లో పెట్టి ఇది ఉడుకుతుంది. ఇలా మెత్తగా అవ్వాలి పప్పు. ఇలా ఉడికిన పప్పును మనము అన్నము పాలల్లో ఉడుకుతుంది కదా! దీంట్లోకి వేసుకొని ఇది కూడా అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకొని మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. అన్నము, పప్పు మంచిగా ఇలా కలిసిపోయే విధంగా ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము బెల్లం వాటర్ వేసుకోవాలి కాబట్టి. ఈ చక్కెర, బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా! దీన్ని వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాతే వేయాలండి. ఈ బెల్లం పానకం అనేది చల్లగా ఉండాలి. అలా అయితేనే పాలు విరగకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే దీంట్లోకి ఒక ఇలాచీని దంచి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని అంతా మంచిగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసి వేసుకోవాలండి. పరమాన్నం మరియు పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్‌ని ఒకటేసారి ఫ్రై చేసుకొని రెండిట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 రకాల నైవేద్యాలు అనేటివి రెడీ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్‌ని చక్కెర పొంగలి మరియు పరమాన్నంలోకి వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఇందులోకి సగం, అందులోకి సగం వేసుకున్నాను. రెండిట్లోకి ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా దాంట్లోకి వేసుకొని అంతా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే. 2 రకాల స్వీట్స్ అయితే రెడీ అయ్యాయండి. ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి స్వీట్స్. పరమాన్నం, పొంగలి దేవునికి ఇష్టమైన నైవేద్యాలండి. ఇప్పుడు మనము 5 రకాల నైవేద్యాలు చేసుకున్నాం కదా! అవి ఏంటి అంటే ఒకటి పులిహోర, ఇంకొకటి దద్దోజనము, ఇంకొకటి కొబ్బరన్నం అండి, ఇంకొకటి పరమాన్నము, ఇంకొకటి పొంగలి. ఈ 5 రకాల నైవేద్యాలను మనము ఈజీగా అన్నం ఒకటి వండుకున్నాం అనుకోండి. ఈ 5 రకాల నైవేద్యాలు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియో. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.